మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. అలాగే ఇప్పుడు మనకి అంటే రకరకాల పద్ధతులండి. మనం పెద్దగా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు కానివ్వండి. కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అంతకంటే ఇంకేం లేదు. కన్‌ఫ్యూజన్ ఎందుకు క్రియేట్ అవుతుంది అంటే, ఎప్పుడైనా సరే బేసిక్ స్ట్రాంగ్ రూల్ ఒకటుంటుందండి పేరు పెట్టడానికి. బేసిక్‌గా ఒక స్ట్రాంగ్ రూల్ ఉంటుంది. ఆ స్ట్రాంగ్ రూల్‌లో మనకి కనపడిన లక్షణాలను బట్టి 4, 5 అక్షరాలొస్తాయి. అంతకంటే ఎక్కువ రావండి. ఈ 4, 5 అక్షరాల్లో మీకు మీ నక్షత్రానికి సంబంధించిన అక్షరం రావచ్చు, రాకపోవచ్చు. నక్షత్రానికి రోజంతా ఉంటుంది కాబట్టి 4 లెటర్స్ ఇస్తారు. ఈ 4 పాదాలలో ఒక్కొక్క నక్షత్రానికి మొదటి పాదం ఏమిటి అంటే, చదువు సరిగ్గా అబ్బదు, వృధా తిరుగుళ్ళు తిరుగుతాడు, తల్లిదండ్రుల మనసు కష్టపెడతాడు, ఇలాంటివన్నీ ఉపమానాలు ఉంటాయి. మరి అప్పుడు మొదటి పాదంలో ఇలాంటి లక్షణాలు ఉన్నాయి కదా! రోజంతా మనదే కదా! రోజంతా మన నక్షత్రమే కదా! అని ఈ మొదటి పాదంలో ఉన్న నక్షత్రం తాలూకు పాదం అక్షరం బాలేదు కాబట్టి, మనం 2 కానీ, 3 కానీ, 4 మొత్తం మనవే అని సెలెక్ట్ చేసి ఎప్పుడైతే పెట్టుకుంటారో, ఇక్కడ ఏమవుతుంది అంటే, ఏ నక్షత్ర పాదంలో అయితే పుట్టాడో ఆ లక్షణాలు ఎక్కడికన్నా వెళ్ళిపోతాయా చెప్పండి? ఎంతో కొంత, ఎంతో కొంత అవి ఉంటాయి. మనిషి మీద గ్రహాల దృష్టులు పనిచేస్తాయి, ఉంటాయి. అలాగే ప్రతి మనిషికి ఒక రాశి ఉంటుంది. రాశి లక్షణాలు ఉంటాయి. అలాగే ప్రతి మనిషి ఒక నక్షత్రానికి సంబంధించిన పాదంలో పుడతాడు కాబట్టి, ఆ పాదం తాలూకు లక్షణాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ పాదాలు ఉండటంలో చాలా ఉంటాయండి. ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించి మొట్టమొదటి పాదంలో విపరీతమైన అనారోగ్యం అని ఉంటుంది. అది 4 పాదంలో మీకు కనపడదు. అలాగే ఒక్కొక్క దాంట్లో 4వ పాదంలో బలం తక్కువగా ఉండి అసలు నక్షత్ర లక్షణాలన్నీ రివర్స్‌లో ఉంటాయి. అటువంటప్పుడు మనం ఆ అక్షరాల్ని అంటే తెలియకుండా మీరు పెట్టుకుంటే తప్పు లేదు. తెలియకుండా మీరు పెట్టుకుంటే తప్పే లేదు. కానీ తెలిసి నాలాంటి వాళ్ళు ఈ 4వ దాంట్లో బాగా లేదు కాబట్టి జంప్ చేసి నేను 3కో, 2కో, 1కో వెళ్ళిపోతే అప్పుడు మీ పుట్టిన టైమ్‌నే నేను మార్చినట్లు అవుతుంది కదా! అర్థమైంది కదండీ! మీ పుట్టిన సమయాన్నే నేను ఆల్టర్ చేసినట్లు అవుతుంది. అప్పుడేమవుతుంది చెప్పండి? దానివల్ల వచ్చేటటువంటి నెగెటివ్ ఎఫెక్ట్స్ అన్ని మీరు భరించాలా లేదా? ఒక డేట్ ఆఫ్ బర్త్‌లో ఖచ్చితంగా లగ్నము, రాశి, నక్షత్రం ఉన్నాయండి. మీరు మూడిటిని చూడండి. మాక్సిమం అవే అక్షరాలు రిపీట్ అవుతాయండి. గుణింతాలొస్తాయి అంతే. ఇప్పుడు రా అనేది ఒక అక్షరం పడింది నక్షత్రానికి. దానికి లగ్నంలో రా రావచ్చు, రీ రావచ్చు. నక్షత్రంలో రే రావచ్చు. రాశిలో ఇంకొకటి రావచ్చు. ఏదైతే రా అక్షరానికి సంబంధించి ఆ నుంచి అహ దాకా వచ్చేస్తాయి. రేర్ కాంబినేషన్స్‌లో వేరే తాలూకు అక్షరాలు కనపడతాయి మనకి. అర్థమైంది కదండీ! వేరే తాలూకు అక్షరాలు అంటే ఈ రా, రీ కాకుండా పానో, పీనో కనపడుతుంది. ఇక్కడ సెలక్షన్ మీరు దేన్ని బట్టి చేస్తారు అనేది బేసిక్‌గా గట్టిగా చేసుకోకపోతే మీ పిల్లలకి పెట్టిన పేర్లు వేస్ట్ అవుతాయి. ఖచ్చితంగా వేస్ట్ అవుతాయి. అలాగే పిల్లల పేర్లు మనం పిలుస్తున్నప్పుడు ఒక రకమైనటువంటి పాజిటివ్‌నెస్ కానీ, స్ట్రెంగ్త్ కానీ రావాలండి. మీ పిల్లలు రేపొద్దున్న ఏ ఇంజినీరో, డాక్టరో అయ్యి వాళ్ళు ధనం సంపాదించాలి అనుకుంటే వాళ్ళకి పేరు పెట్టేటప్పుడే వాళ్ళ ఎడ్యుకేషన్‌ని మనం చూడాలి. చూడకపోతే ఆ ఎడ్యుకేషన్‌లో ఉన్న ఎడ్యుకేషన్ వైపు నేను మీకు సలహా ఇవ్వలేకపోతే మీరు అది చెయ్యకుండా వేరే ఎడ్యుకేషన్ వైపు వెళ్ళినప్పుడు ఇక్కడ దెబ్బతినేది ఎర్నింగ్స్. కాబట్టి ఆ పేరు మనం తీసుకునేటప్పుడు స్ట్రెంగ్త్ ఎంతుంది? డేట్ ఆఫ్ బర్త్‌కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది? అనేది ఖచ్చితంగా మనం వేసుకోవాలి. ఇకపోతే ఇదే మీరు ఆస్ట్రాలజీలో తీసుకుంటే చెప్పాను కదండీ! నక్షత్రం ఏ పాదం అయితే అదే అక్షరం పెట్టుకోండి. 4 అక్షరాలు మీవి కానే కాదు. ఖచ్చితంగా కానే కాదు. కొంతమందికి లెక్కలు చూసినప్పుడు ఈ నక్షత్రానికి ఫలానా నక్షత్రం మారకాన్నిస్తుంది అని అన్నప్పుడు ఆ నక్షత్రం తాలూకు అక్షరాలు పేర్లో రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకు పేరిచ్చే వ్యక్తుల మీద ఉంటుంది. మీరు చూసుకోకుండా పెట్టారనుకోండి, జరిగేదాన్ని ఎవరు ఆపలేరు కాబట్టి అక్కడ అది చెయ్యటం అనేది మీ చేతుల ద్వారా జరుగుతుంది. అర్థమైంది కదండీ! కాబట్టి పిల్లల పేర్లు ఎవరు పడితే వాళ్ళు, ఎలా పడితే అలా పెట్టిస్తే నాకు నష్టం లేదు, మీకు నష్టం లేదు. పాపం ఆ పేరు పెట్టుకున్న పిల్లలకి నష్టం అన్నమాట. అది తల్లిదండ్రులుగా మీరు చేయకూడదు.
మీకు పేర్లిచ్చే గురువుగా నేను అంతకంటే చేయకూడదు. అందుకే నేను చాలా చాలా ఆలోచిస్తానండి. అలాగే నేను వైబ్రేషన్స్లో పెట్టినప్పుడు ఈ అక్షరము ఫలానా నక్షత్రం ఉంది కదా అని అడుగుతూ ఉంటారు. వైబ్రేషన్లో అక్షరాలకి నక్షత్రాలు ఇవ్వబడలేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి నాకు డేట్ ఆఫ్ బర్త్లో ఆ నెంబరు అలైన్మెంట్ ఎలా ఉంటుందో నేను లెటర్ అలైన్మెంట్ అలా తీసుకుంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.